హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఈరోజు బ్రెడ్ హల్వా చేసే విధానం చూద్దాము. ముందుగా నేను ఒక 5 పీసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. అవి చుట్టుపక్కల మొత్తం తీసేసి బాగా నూనెలో వేపాను. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేపినటువంటి ఈ యొక్క బ్రెడ్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము పంచదార పాకము పట్టుకుందాము. పంచదార మనము తినే తీపిని బట్టి మనము ఎక్కువ స్వీట్ కావాలంటే స్వీట్గా, లేదా కొంచెం తగ్గించుకోవాలంటే మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ కొంచెము ఎక్కువ స్వీట్గా కాకుండా చేస్తున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి. కొంచెము వేడి నీళ్ళు పెట్టిన తర్వాత నీరు అంతా వేడెక్కిన తర్వాత పాకం అయితే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, పాకం దగ్గర పడిన తర్వాత మనము వేపినటువంటి బ్రెడ్ని ఒక పాకంలో కలుపుకోవాలి. గింటతో లేదా స్మాషర్తో మనము మెత్తగా ఆ యొక్క పాకంలో కలిసిపోయేలాగా మనము తిప్పాలి. ఇదే టైం కరెంటు పోయింది ఫ్రెండ్స్. నేను లైట్ వేసి నేనైతే ఈ యొక్క స్వీట్ని తయారు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ హల్వా స్వీట్గా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం దీంట్లో మనకి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పు వేసాను, తర్వాత యాలకులు కూడా వేసాను టేస్ట్ కోసము. ఎంతో ఈజీగా టేస్టీగా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ప్లీజ్ subscribe my channel friends.